మీకున్నటువంటి ఒక అపోహ గ్రామర్ నుండి మాత్రమే ఇంగ్లీష్లో ప్రశ్నలు వస్తాయి అనేటువంటిది నిజంగా అది ఒక పెద్ద అపోహ మాత్రమే. మీరు ఇంగ్లీష్ కాంటెంట్లో మంచి మార్క్స్ని సాధించాలి అంటే ఇంగ్లీష్ కాంటెంట్ని మీరు 5 పార్ట్స్గా 5 భాగాలుగా చేసి చదువుకోండి. తప్పకుండా నేను చెప్పినట్టు చదివితే మంచి మార్క్స్ వస్తాయి. సో ఆ 5 సెగ్మెంట్స్లో వచ్చేసి ద వెరీ ఫస్ట్ సెగ్మెంట్ ఈజ్ వొకాబ్యులరీ. చాలామంది అభ్యర్థులు వొకాబ్యులరీ అనగానే భయపడిపోవడం, దాన్ని సరిగా చదవకపోవడం, చదివినా కూడా ఎలా చదవాలి ఎక్కడి నుండి చదవాలో తెలియకపోవడం అనేటువంటిది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మరి ముందుగా మనం వొకాబ్యులరీ అనేటువంటి అంశంతో మొదలు పెడదాం. ఈ వొకాబ్యులరీ నుండి సుమారుగా 5 ప్రశ్నలు ప్రతి టెట్ పరీక్షలో అడుగుతున్నారు. అది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. మరి సిలబస్లో మనకి వొకాబ్యులరీకి సంబంధించి కేవలం 4 అంశాల యొక్క పేర్లు మాత్రమే ఇచ్చారు. 1 ఈజ్ వొకాబ్యులరీ, సెకండ్ 1 ఈజ్ ఫ్రేజల్ వర్బ్స్, థర్డ్ 1 ఈజ్ ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫోర్త్ 1 ఈజ్ ప్రావర్బ్స్. ఈ 4 అంశాల యొక్క పేర్లు మాత్రమే ఇచ్చినప్పటికీ ఎగ్జామినేషన్లో వీటికి అనుబంధంగా ఉండేటువంటి అనేక ప్రశ్నలు గతంలో అడిగారు, భవిష్యత్తులో అడగడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి వొకాబ్యులరీ నుంచి వచ్చేటువంటి 5 ప్రశ్నలకి సుమారుగా 5 ప్రశ్నలకి 5 కరెక్ట్గా రాయాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్స్ని, నేను చెప్పబోయేటువంటి బుక్స్ నుండి చదవండి. తప్పకుండా మీరు 5కి 5 సరైనటువంటి ఆన్సర్ పెడతారు. సో వాట్ ఆర్ ద సబ్ టాపిక్స్ విచ్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వొకాబ్యులరీ? ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ సినానిమ్స్, సెకండ్ వన్ ఈజ్ యాంటోనిమ్స్, థర్డ్ టాపిక్ ఈజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఫోర్త్ వన్ ఈజ్ ఫ్రేజల్ వర్బ్స్, the fifth topic is idiomatic expression, sixth one is words often confused, seventh one is proverbs, and the last topic is the correct usage of words.